సినీ స్టార్స్ తమ స్టార్డమ్ కు తగ్గట్టు రెమ్యూనరేషన్ వసూలు చేస్తూ ఉంటారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించడం ద్వారా కూడా పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు హీరోయిన్లు. ఇక హీరోలు చాలా మంది తమ స్టార్ వాల్యూని బట్టి భారీ పారితోషికం డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కొన్ని యాడ్స్ లో నటిస్తే కొన్ని లీగల్ సమస్యలు వస్తున్నాయని కొంతమంది హీరోలు వెనకాడుతున్నారు. కానీ కొందరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఎంపిక చేసుకుని వరుసగా యాడ్స్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ హీరోల్లో అత్యధికంగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే హీరో మహేష్ బాబు. ఆయన ఒక్కో యాడ్ కి భారీ మొత్తంలో వసూలు చేస్తూ ఉంటాడు. కంపెనీలను బట్టి, ఆ కంపెనీ తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ ను బట్టి మహేష్ బాబు పారితోషికం వసూలు చేస్తూ ఉంటారని సమాచారం. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే సౌత్ హీరోయిన్స్ లో చాలా మంది బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా అరుదుగా మాత్రమే యాడ్స్ లో కనిపిస్తారు. ఈమె ఎక్కువగా టాటా స్కై DTH కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. అందులోనూ చాలా సింపుల్ అండ్ స్వీట్ లుక్ లో కనిపిస్తారు. తక్కువ సమయంలోనే ఎక్కువ యాడ్స్ చేయడం కంటే 1-2 చేసి ఎక్కువ పారితోషికం అందుకోవాలని ఈమె భావిస్తుందట. అయితే టాటా స్కైతో కొత్తగా మరోసారి నయనతార ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అందుకు గాను నయనతారకు సదరు కంపెనీ ఏకంగా 10 కోట్ల రూపాయలు పారితోషికం అందిస్తోందట. ఈ కంపెనీ కోసం నిమిషం నిడివి గల ఒక యాడ్ లో నయనతార నటించింది. అంతేకాకుండా కొన్ని ఫోటోలను సైతం ఆ కంపెనీ కోసం ఇచ్చింది. ఇక తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నయనతార ఏడాదిలో 2 లేదా 3 సార్లు ఆ కంపెనీ గురించి పోస్ట్ చేస్తుంది. అందుకు గాను ఏకంగా 10 కోట్ల రూపాయలు పారితోషికం అందుకుందట. అయితే ఈ మొత్తం మహేష్ బాబు తీసుకున్న పారితోషికం కంటే ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు. అయితే మహేష్ బాబు కూడా కొన్ని కంపెనీలకు 10 కోట్ల రూపాయలు మించే తీసుకున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో నయనతార సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. కానీ ఇలా భారీ పారితోషికం తీసుకొని మాత్రం కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవికి జోడీగా అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాల్లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుంది నయన్. చిరంజీవితో సినిమాలో నటించేందుకు గాను నయనతార రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే ఏ సినిమాకైనా ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరయ్యేందుకు ఓకే చెప్పిందట. అందుకు గాను భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన పారితోషికం ఇచ్చి మరీ చిరంజీవి సినిమాలో నటింపజేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.